అందరికి ఆత్మీయ ప్రణామాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బ్రహ్మర్షి పత్రిజీకి, సదానంద గురుజీకి, మహావతార్ బాబాజీకి, రంగనాథ్ మాస్టర్కి, మీకు పార్టిసిపేట్స్కి అందరికీ ఆత్మీయ ప్రణామాలు. సెషన్లో మనం వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. మహావతార్ బాబాజీని, సదానంద గురుజీని, తర్వాత పత్రిజీని వాళ్ళ చైతన్యంతో అనుసంధానించేందుకు మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య ప్రీత్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మనకి కామన్గా ఊతపదం అందరికీ తాపత్రయపడుతున్నారు అంటే ప్రతి వాళ్ళని అంటుంటారు. ఇక్కడ తాపము అంటే కష్టము, త్రయము అంటే మూడు రకాల కష్టాలు మనం ఫేస్ చేస్తున్నాం అన్నట్టు. అందులో మొదటిది వచ్చేసి ఆధ్యాత్మిక తాపం. అంటే మనిషి ఎప్పుడు ఆధ్యాత్మికత లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు, నేను ఆత్మను కాను అన్నప్పుడు ఏమవుతుందంటే భౌతికంగా జీవిస్తుంటాడు. ఆ జీవించటంలో ఏంటంటే నేను, నాది, తర్వాత నా వాళ్ళు, ఇలా బంధాలు అన్నిటితో కల్పించుకొని ప్రతి విషయానికి ఆరాటపడుతూ సమ్టైమ్స్ పోరాటం కూడా చేస్తుంటాడు. ఈ చేయటంలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటాడు. సో అలా ఆరోగ్యాన్ని దేనివల్ల మనైతే పోగొట్టు, దీంట్లో 90% మంది ప్రజలు, 90% మనకు వచ్చే కష్టాలన్నీ ఈ ఆధ్యాత్మిక తాపం వల్లనే. సో ఎప్పుడైతే మనిషి తను ఈ ఈ కష్టాల నుంచి బయటపడతాడో, బయటపడాలంటే ఏం చేయాలంటే తనకి ఈ ప్రతి కష్టాల్లో ఈ ఆవేశాలు ఇవన్నీ పోగొట్టుకొని నేను ఆత్మ పదార్థాన్ని భౌతికంగా నాకు ఇవన్నీ ఈ బంధాలు అనేది బంధం కాకూడదనే ఆలోచన వచ్చినప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క జీవితంలో అనుభవాలతో దాని నుంచి బయటపడతారు. దాన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. ఆది భౌతిక తాపం అన్నప్పుడు ఎప్పుడైతే తన ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ భౌతికంగా జీవితాన్ని బయటపడి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, వచ్చే ఆ కష్టాలను ఏమవుతుందంటే అప్పుడు మన శరీరంలో ఒక రీసెట్ మెకానిజం ఉంటుంది. అది మైండ్ నుంచి శరీరానికి ఆ నెగిటివ్ థాట్స్ వల్ల అవన్నిటి వచ్చి డబ్బు రూపంలో మనకు ఇండికేట్ చేస్తుందంట. ఆ డబ్బులను పోగొట్టుకోవాలంటే మనం పాటించవలసిన పద్ధతులు ఏంటంటే, ఒకటి లంకడం పరమౌషధం, ఆ తర్వాత మన తిండి విధానంలో కానీ ఆలోచన విధానాలు కానీ ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటామో అప్పుడు మాత్రం ఆది భౌతిక తాపం అనేది మనకు కరెక్ట్ అవుతుంది. అది గుర్తించేటప్పుడు ఏంటంటే మనిషి తన ఎనర్జీస్ పడిపోయి చివరికి మళ్ళీ మామూలు మనిషిగా అవుతుంటారు. కాబట్టి ఈ ఆది భౌతిక తాపం అనేది మనకు వచ్చే 9%. అంటే ఆత్మ పదార్థాన్ని నేను ఆత్మను తెలుసుకున్న తర్వాత కూడా బట్ నిజ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కసారి దాన్ని కోల్పోతాడు. ఆ జ్ఞానాన్ని కోల్పోయి లేదా ఆ పరిస్థితిని బట్టి అలా బిహేవ్ చేసినప్పుడు వచ్చే జబ్బులన్నీ మనకు శరీరం మళ్ళీ రీసెట్ చేసేందుకు శరీరం ద్వారా మనకి ఇండికేట్ చేస్తుంటుంది. అదేంటంటే మనకు ఎప్పుడైతే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన అనేది మన శరీరం నుంచి అది ఎలా ఉంటుందంటే డైనమిక్గా ఉంటుంది. మీకు పాజిటివ్గా నేను ఆత్మని ఆలోచించినప్పుడు పైకి ఎనర్జీస్ పైకి పంపిస్తుంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ ఆవేశాలకు ఇలాంటి వాటికి లోనైనప్పుడు మన ఎనర్జీస్ పడిపోతాయి. ఆ పడిపోవటం వల్ల ఏంటంటే మామూలుగా మనం నేను ఆత్మను అన్నప్పుడు మన ఎనర్జీస్ 400 యూనిట్స్ పైన ఉంటాయి. అలా కాకుండా ఫిజికల్గా ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళ ఎనర్జీస్ ఓన్లీ 100 యూనిట్స్. నోటి ద్వారా ఎవరైతే పోట్లాడుకుంటారో వాళ్ళ యూనిట్స్ ఓన్లీ 200 యూనిట్స్. అలా కాకుండా చేసే ప్రతి పనిలో కూడా
తన గుర్తింపు కోసం. అంటే బేసికల్ ఏంటంటే మనకి ఫిజికల్ ఫైటింగ్ అన్నప్పుడు మనకు ఈ జ్ఞాన తర్వాత కర్మేంద్రియాలు ఉంటాయి కదా, అందులో ముక్కు వచ్చేసి మూలాధారానికి ప్రతిరూపం. అదే మీకు అంటే భూతత్వంలో ఉంటుంది. సో అదే మీరు ఫిజికల్ ఫైటింగ్ చేసినప్పుడు అలానే ఉంటాడు, 100 యూనిట్స్లోనే ఉంటాడు. అలాగే నోటి ద్వారా అన్నప్పుడు చేసినప్పుడు నోటి ద్వారా ఎప్పుడు చేస్తారంటే స్వాధిష్టాన చక్రంలో ఉన్నప్పుడు దానికి జ్ఞానేంద్రియం వచ్చేసి నోరు చేసే పని ఏంటి? తిట్టుకోవటం, మాట్లాడటం. మంచి చెడుగా అన్నప్పుడు తిట్టు ఎదురు పోట్లాటం ఇలాంటివి చేస్తారు. మంచిగా అన్నప్పుడు ఇంకో విధంగా చేస్తారు. అలానే ఈ నోటి ఎప్పుడైతే మనకు స్వాధిష్టాన చక్రం బ్యాలెన్స్ తప్పినప్పుడు అన్ని రకాల దుర్వ్యసనాలు వస్తాయి. నోటి ద్వారా చేసేటి తినటం, తాగటం, అలా ఆ విధంగా అన్ని అప్పుడు ఏంటంటే మళ్ళీ ఎనర్జీలో పడిపోయి అతనికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. సో దాన్ని అదే మనం వాక్శుద్ధి చేసుకున్నాం అనుకోండి, పత్రిజి గారు చెప్తారు కదా మాట మంత్రంగా ఉండాలని. ఆ వాక్శుద్ధి ఎప్పుడైతే మనం కలిగించుకుంటుందో మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ రేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఆధ్యాత్మిక ఆధిపత్యక తాపం నుంచి మనం బయటపడాలంటే మౌనాన్ని ఒకటి పాటించాలి. రెండోది వచ్చేసి ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం. ఈ 3 చేసినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయ్యి ఫిజికల్గా ఏంటంటే ఆహార విషయాలలో లంకడం, పరవశత ఇలాంటి పాటించినప్పుడు మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ రేజ్ అవుతూ ఉంటుంది. సో అది ఎప్పుడైతే మనం గుర్తించుకుంటామో అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 3వ స్థితికి వచ్చినప్పుడు ఏంటంటే మణిపుర చక్రంలో ఉన్నప్పుడు దాని జ్ఞానేంద్రియం వచ్చి కళ్ళు. ఆ కళ్ళ వల్ల ఏంటంటే మనకి చూసిన ప్రతిదీ నాకు కావాలనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎదుటివాడి కారు ఉంది, నాకు కావాలి. వీడికి అవసరం ఉంది, వాడికి అవసరం లేదు. ఏదో అలాంటి జాబ్ చేస్తున్నాడు, లేకపోతే బిజినెస్ విషయం అలాంటి చేసినప్పుడు తనకి స్తోమత ఉంది, కొనుక్కున్నాడు, సరిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే వాడుకుంది నాకు కావాలి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా అలా చేసినప్పుడు ఏంటంటే తన స్తోమతను మించి ఇలాంటివి చేసినప్పుడు సో వచ్చే కష్టాలు ఏవైతే ఉంటుందో మళ్ళీ ట్రాప్లో పడిపోతాడు. సో ఎప్పుడైతే కంటి ద్వారా ఏదైతే ఉంటుందో ఒకటి వచ్చేసి కోరికలను అదుపు కాదు, రెండోది వచ్చేసి వాళ్ళ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అంటే మనిషి ఎప్పుడైతే గుర్తింపు ఏ రకమైనా కావచ్చు, ఒకటి చేసి తన పనులతోటి కావచ్చు, రెండోది డ్రెస్సింగ్, మూడోది వచ్చేసి ఆభరణాలు ధరించడం, లేకపోతే ఎదుటి వాళ్ళకి పనులు అలాంటివి చేసి పెట్టడం. సో ఆ విధంగా కూడా గుర్తింపు అయితే అది చేసేప్పుడు గుర్తింపు కోసం చేసినప్పుడు కూడా నాకేమొస్తుంది, ఈ పని చేయడం నాకేంటి. సో చిన్న దానం చేసినా కూడా దాని మీద తన పేరు ఎగ్జిబిట్ చేసుకోవటం అలాంటివి ఏం చేస్తుంటారు. ఏదైనా గుర్తింపు కోసం చేస్తుంటారు కదా. అలా చేసినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ఎప్పుడైతే గుర్తింపు రాదనుకోండి, రానప్పుడు ఏం చేస్తాడు, బాధపడతాడు. ఆ బాధ వల్ల ఎనర్జీస్ పోతాయి. కాబట్టి మనకి బేసికల్ ఏంటంటే మన బ్రీత్ రేట్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఈ ఫస్ట్ 3 చక్రాస్లో ఉన్నప్పుడు ఏంటంటే బ్రీత్ రేట్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ అంటే గుర్తింపు కావాలంటారు, దాని డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కంపల్షన్స్, ఇది నాకు పని చేసి పెట్టాలి అనే ఎప్పుడైతే ప్రోద్బలం అంటే కంపల్షన్స్ క్రియేట్ అవుతుందో అప్పుడైనా టెన్షన్స్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే మనం ప్రశ్నించినప్పుడు ఏంటంటే యాంగ్జైటీ వస్తుంది. సో యాంగ్జైటీ వల్ల కూడా మనకు ఎనర్జీస్ పోతాయి. ఈ 3 మనం ఎప్పుడైతే లోన్ అవుతామో ఈ 3 చక్రాలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అయినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పడిపోయి అగైన్ మనం పైనుంచి కిందికి పడిపోతాం ఎనర్జీ లెవెల్స్. దానివల్ల జబ్బులు అలాంటివన్నీ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సో ఎక్కడైతే ఎనర్జీ లెవెల్స్ పడిపోతే ఆ పర్టికులర్ ఆర్గన్ దెబ్బతింటుంది. ఇప్పుడు మూలాధారం ఏంటంటే మనకు యాక్సెప్టెన్స్ ఉండదు, అహం బ్రహ్మస్మి అన్నట్టు ఉంటారు. నువ్వేది నాకు చెప్పేది, నేను చెప్పింది నువ్వు వినాలే. స్వాధిష్టానం కూడా అలానే ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదు, అక్కడే ఉండిపోతారు. దానికి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. మూలాధారం తీసుకున్నప్పుడు ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన కిడ్నీ స్టోన్స్ అలాంటివన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. అలానే స్వాధిష్టానంలో ఉన్నప్పుడు ఏంటంటే బేసికల్లీ మనకి
యూరినరీ ట్రాక్, యూరినరీ ఈ మన జనేంద్రియాలు ఉంటాయి కదా, అది యూట్రస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో దాంట్లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ కావటం, నెక్స్ట్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ట్రాక్లలో రావటం, అలాంటి ఎన్ని వస్తుంటాయి. ఈ మణిపూర చక్రంలో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఆ గుర్తింపు రాకపోవటం వల్ల, తర్వాత ఏంటంటే కోట్లు అన్నప్పుడు ఆ కోపాన్ని కొందరు ఎగ్జిబిట్ చేయలేరు, కొందరు వచ్చేసి దాంట్లో సాల్వ్ అవుతుంటారు. ఆ సాల్వ్ అయినప్పుడు ఏంటంటే అగ్నికి ఆద్యం పోసినట్టుగా, ఎందుకంటే అది ఫైర్ కదా, ఆ ఫైర్ లో మళ్ళీ మనం ఈ కోపం దాంట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే అది మెట్టేస్తుంది మనకున్న దానికి సంబంధించిన ఆర్గన్స్ అన్ని, అంటే ఇంటెస్టైన్ కానీ, ఇంటెస్టైన్ క్యాన్సర్ కానీ, కోల్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైన్ లో బ్లాక్ వేసి రావటం, గ్యాస్ ఫార్మేషన్, అంటే మీకు ఈ జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు జరిగే సమస్యలన్నీ అవి వస్తాయి. ప్లస్ ఇంకోటి లివరోసిస్ రావటం, ఇంకోటి ఎందుకంటే మనం మెడిసిన్స్ తర్వాత అడ్డదిరిగిన తిండి విధానాలు ఏమవుతుందంటే ఆ టాక్సిన్స్ అన్ని లివర్లోకి వెళ్ళిపోతాయి, ఇట్లా కిడ్నీలోకి వెళ్ళిపోతాయి. సో అవి ఎప్పుడైతే క్లియర్ కావో మనకి ఈ క్రియాటిన్ పెరిగిపోయి గ్రాడ్యువల్గా అది ఉండాల్సింది పోయి ఒకసారి వల్ల టూ వచ్చిందంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కిడ్నీ నెఫ్రాన్స్ పనిచేయవు, బ్లాక్ అయిపోతాయి. సో అందుకని మనకి సమ్ టైమ్స్ అలానే నెగ్లిజెన్స్ చేశారనుకోండి, ఇట్ లీడ్స్ టు డయాలసిస్, కిడ్నీ ఫెయిల్ అయిపోయి. సో అందుకని మనకు ఎప్పుడైతే ప్రకృతి ప్రతిదానికి కూడా ఇండికేషన్ ఇస్తుంది, ఆ ఇండికేషన్ ఫాలో అయిపోయి మనం సక్రమంగా మన తిండి విధానంలో మన ఆలోచన విధానంలో మార్పులు చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేది మన ఎనర్జీ పెరిగిపోయి, ఒక డాక్టర్ న్యూటన్ గారు తనకు వచ్చిన కేసు ఒక లేడీ విషయంలో, ఆమెకి ఫైబ్రాయిడ్ మొత్తం యూట్రస్ అంతా ఫిల్అప్ అయిపోయింది. ఆ ఫిల్అప్ కావటం వల్ల ఆమె ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్కానింగ్ చేసుకుని ఒక డాక్టర్, మన అలోపతి డాక్టర్స్కి వెళ్ళినప్పుడు విత్ ఇన్ 1 month యూట్రస్ తీసేయాలి, లేకపోతే మీ ప్రాణానికే కష్టం అని చెప్పంటారు. అయితే ఆమె అది గూగుల్లో సెర్చ్ చేసి డాక్టర్ అది తెలుసుకొని ఆయన కన్సల్ట్ అయ్యి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ గత జన్మల్లో ఏవైతే జరుగుతాయో దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని పాజిటివ్ రిగ్రెషన్స్ లో అని ట్రాన్స్లో తీసుకెళ్ళి అక్కడ ఏదైతే బ్లాకేజ్ జరిగిందో ఆ బ్లాక్ ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి ఆమెకి మెడిటేషన్ ఇలాంటి చేయటం వల్ల విత్ ఇన్ 1 month అక్కడ ఫైబ్రాయిడ్ అనేది మొత్తం క్లియర్. సో అట్లా క్లియర్ అవటం వల్ల తర్వాత ఆమె ఎప్పుడైతే డాక్టర్ 1 month తీసేయాలని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మళ్ళీ టెస్ట్ చేసుకెళ్తే అక్కడ ఫైబ్రాయిడ్ లేదు. వాళ్ళే సర్ప్రైజ్ అవుతారు, 1 month క్రితం ఇంత ఉండే, మరి ఏమి మనం రాంగ్ డయాగ్నోస్ చేసామా అని చెప్పని. అలా అంటే మనకు ఆధ్యాత్మికంగా ఏదైతే మనం రైట్ గా డయాగ్నోస్ చేసుకొని, డయాగ్నోస్ ఒకటే ప్రకృతి మనకు ఇండికేషన్స్ ఇస్తుంటుంది. ఒకటి స్వప్న రూపంలో, రెండోది పెయిన్స్, నొప్పులు వస్తుంటాయి. ఎక్కడైతే ఏరియా బ్లాక్ అవుతుందో ఆ పర్టికులర్ ఏరియాలో మనకు నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు అర్థం చేసుకొని మనకి దానికి సరైన పద్ధతిలో మనం కనుక రిట్రీవ్ చేసాం అనుకోండి, రీసెర్చ్ చేస్తే అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్. ఎందుకంటే మన ఆలోచన నుంచి, మనోమయ శరీరం నుంచి నెక్స్ట్ అది బుద్ధి, విజ్ఞానమయ శరీరం బుద్ధి ఉంటుంది కదా, ఆ బుద్ధి ఏంటంటే మనకు పరిమిత జ్ఞానంతో ఉండటం వల్ల మనకు అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానంతో పాటు కొన్ని మనం ఏమవుతుందిలే అని నెగ్లిజెన్స్ చేస్తాం, కొంచెం చెప్పినా కూడా నమ్మం అన్నట్టు. సో డాక్టర్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ ప్రకారం వాళ్ళకి మనకి హింసాయుతమైన ఆహారం తినమంటారు, మీరు అది తింటేనే మీకు రికవరీ అవుతారని చెప్పి. ఆ విధంగా మనకు కరోనా టైంలో వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్గా మార్చేశారు, లేకపోతే చచ్చిపోతామనే భయం కల్పించి. సో వాళ్ళకి పరిమిత జ్ఞానం అంతే ఉంది. కానీ మనకేంటంటే ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మికంగా ఉన్న ఏదైతే ఉందో, అప్పుడు ఆధ్యాత్మికంగా ఏంటంటే జ్ఞానంగా కర్మ అని చెప్పని మనకు ఉన్న జ్ఞానాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎన్హాన్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎన్లైటన్మెంట్ అయిపోయి మనం
థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి మనకు ఇంటర్నల్ వాయిస్ వస్తుంది. దానిలో క్లారియన్స్ రావటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటర్నల్ వాయిస్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఆటోమేటిక్గా మనకి ఈ జబ్బులు అనేది రావు. అది నెగ్లెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకి సమస్యలు వచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటంటే మనం ఎప్పుడైతే మన సోల్కి అనుసంధానం చెంది ఉన్నప్పుడు అది మనని గైడ్ చేస్తుంది. గైడ్ చేయటం వల్ల మనకు బుద్ధి కంట్రోల్లో ఉంటుంది. ఆ బుద్ధి నుంచి మనసు కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే మైండ్ ఎప్పుడు తన దగ్గర ఉంచుకోదు, మెదడుకు పంపిస్తుంటుంది. ఆ మెదడుకు పంపించినప్పుడు మెదడు ద్వారా ఆర్గన్స్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఈ మన ప్రాణమయ శరీరం ద్వారా వెళ్ళి అక్కడి నుంచి ఫిజికల్ బాడీకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే మోర్ దాన్ 1 year తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. ఆ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు పోతాయి రీసెట్ మెకానిజం ద్వారా. అది కనుక మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు అన్ని రకాల జబ్బులు అంటే ఎక్కడైతే డెఫిషియన్సీ వస్తుందో దానికి తగ్గట్టుగా మన ఆర్గన్స్ దెబ్బతింటాయి. ఆ ఆర్గన్స్కి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ జాండీస్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఏంటంటే మనకు రెస్ట్ ఇవ్వాలి ఇంటెస్టైన్కి. ఆ రెస్ట్ ఇవ్వక ఏం చేస్తారంటే వాళ్ళ అలవాటు ప్రకారం ఇవి నాన్ వెజ్ తింటారు. ఒకటి నెగ్లిజెన్స్ తెలియకపోవటం వల్ల, ఇంకోటి దీనివల్ల. ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు ఏంటంటే మనం రెస్ట్ ఇవ్వాల్సిన దాన్ని ఇంకా ఎక్కువ లోడ్ చేస్తున్నాం మసాలాతో పాటు అన్ని తిన్నప్పుడు. దానివల్ల ఏంటంటే ఎక్స్పోనెన్షియల్గా మనకు జాండీస్ వ్యాధి పెరుగుతుంది. మనకు మామూలుగా 1.42 అలా ఉన్నప్పుడు జాండీస్ ఇండికేషన్స్ వస్తుంది కదా. ఈ 6 అలవాట్లు పాటించకపోవటం వల్ల అది 6, 7 కూడా దాటి ఆ నెగ్లిజెన్స్ వల్ల వితిన్ 15 to 20 daysలో చచ్చిపోతారు వాళ్ళు. దానికి ట్రీట్మెంట్ కూడా లేదు యాక్చువల్లీ మన ఆలోపతిలో. ఓన్లీ విటమిన్ సి దానికి సంబంధించిన ఇంజెక్షన్స్, ఫుడ్స్ అలాంటివి ఇస్తుంటారు. సో దాన్ని ఏంటంటే మనకి ఒకటి వచ్చేసి మనకు ఆ జ్ఞానం ఉందనుకోండి, జాండీస్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ ఐడెంటిఫై చేస్తానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. మీకు యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ యూరిన్లో ఈ తెల్లటి బియ్యం కనుక మనం అందులో వేసాం అనుకోండి, ఒక ½ hour తర్వాత ఏమవుతుందంటే అది పసుపు రంగు వస్తుంది. ఆ బియ్యం అబ్జర్వ్ చేస్తుంది దాంట్లో యూరిన్లో ఉన్న ఎల్లోనెస్ని అబ్జర్వ్ చేయటం వల్ల ఆ డెప్త్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు అంత జాండీస్ ఉంది అనొచ్చు. లేకపోతే యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు పస్ సెల్స్ కనుక ఎక్కువగా ఉన్నాయనుకోండి, మోర్ దాన్ 2 ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకోవటం, సరైన ఆహార పద్ధతులు పాటించినప్పుడు రెస్ట్ ఇచ్చామనుకోండి ఇంటెస్టైన్కు, సో ఫాస్ట్గా రికవరీ అవుతారు. సో ఇలాంటి జబ్బులు అనేది మనకు ఎప్పుడైతే మనం ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. ఆ నొప్పుల ద్వారా మన ప్రకృతి మనకి ఇండికేషన్స్ ఇస్తుంది. ఒకటి ఏంటంటే నొప్పులు రూపంలో, రెండోది స్వప్నాలు వస్తుంది, మూడోది వచ్చేసి రిపిటేటివ్ ఇన్సిడెంట్స్. ఈ మూడింటిని మనం పట్టించుకున్నప్పుడు ఆ డిసీజెస్ అనేది సర్జరీస్ వరకు వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే మన ఆరా కూడా సెంటర్ బ్యాలెన్సింగ్ ఉండకుండా షిఫ్ట్ అవుతూ ఉంటుంది డిసీజ్ని బట్టి. సో అది 2.5 meters దాటినప్పుడు జబ్బు రూపంలో, 5 meters దాటినప్పుడు సర్జరీ, ఆ వ్యాధి ముదిరిపోయి అలా జరుగుతుంటుంది. సో ఇలాంటివన్నీ మనం ఈ ఆదిభౌతిక సమస్యల వల్ల మనం తెచ్చుకున్నట్టు. దానికి ఏంటంటే ఆ రీసెట్ మెకానిజం సరైన ఆహారం తీసుకోవటం, దాన్ని జాగ్రత్తగా మనం పాటించి శరీరాన్ని చూసుకుంటే ఆటోమేటిక్గా అది రీసెట్ అవుతుంది. ఇంకా మూడోది వచ్చేసి ఆది దైవిక తాపం. అంటే ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మన ప్రకృతి మనని కాపాడుతుంది. అది దైవిక తాపాల్లో ఏంటంటే మీకు ప్రకృతి వైపరీత్యాలు రావటం, సైక్లోన్స్ రావటం, సునామీలు, తర్వాత వరదలు, నెక్స్ట్ భూకంపాలు, ఇలాంటివన్నీ ఏంటంటే ప్రకృతికి ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో, ఇప్పుడు మనకి సునామీలు ఎలా వస్తుంది అంటే ఆనందంగా జీవించే జలచరాలని మనం చంపుతున్నాం, విపరీతంగా చంపేసి వాటికి
హాని చేస్తున్నాం. అవి హాని చేసినప్పుడు ఆ ప్రకృతి దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఆ చుట్టుపక్కల వాళ్ళని ఆ ఏరియా లోపల ఇది సైక్లోన్ లాంటి సృష్టించి మొత్తం ఆ ఏరియాని సెట్ చేస్తుంది అన్నట్టు, కరెక్ట్ చేస్తుంది. అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఎవరైతే అలాంటి తప్పిదాలు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండానే ఆ ప్రాంతం నుంచి అలాంటి సమస్యలు వచ్చిన చోటు ముందు రోజే ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఈ జరగవలసిన ఇలాంటివన్నీ జరిగిపోతాయి. అట్లా మీరు ఈ ఎక్స్ప్లోరేషన్స్ గ్రౌండ్ చేస్తుంటారు కదా, వాటర్ ఎక్స్ప్లోరేషన్, వాటర్ తీయటం కానీ లేకపోతే ఆయిల్, కోల్ ఇలాంటివన్నీ చేసినప్పుడు లోపల భూమి లోపల వచ్చేసి మీకు కొంత ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీని మళ్ళీ మనం పూర్తి చేయనప్పుడు భూమి ఏం చేస్తుందని సెట్ చేసినకి భూకంపాలను సృష్టిస్తుంది. లాటూర్లో అలా ఒకసారి అంటే విపరీతంగా బోర్లు వేసి చేసి చివరికి వాటర్ డ్రై అయిపోయింది. ఆ లోపల హాలోనెస్ ఉండిపోయి అక్కడ భూకంపం వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. సో అలా ప్రకృతి ఎక్కడిదెక్కడ కరెక్షన్ చేసుకుంటుంది. సునామీలు కూడా అదే మాదిరి, అగ్నిపర్వతాలు రావటం, వరదలు రావటం. ఎక్కడైతే మనకి ప్రకృతికి విరుద్ధంగా ఉండి ఆ జీవచరాల్ని మనం చంపేసి మనకు అంటే ఎదుటి వాటిలో కూడా ఉన్న ఆత్మ మనదే, మన ఆత్మ అనే అజ్ఞానం వల్ల మనది అనే జ్ఞానం లేకపోవటం వల్ల ఈ ఎత్తి జీవచరాలని మనం అన్నిటి చంపేసి మాంసాహారానికి అలవాటు పడిపోయి అట్లా చేయటం వల్ల కూడా ప్రకృతి దాన్ని ప్రకోపించి కరెక్ట్ చేసేందుకు అలాంటి ఏరియాస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో దానికి సంబంధించిన కరెక్షన్స్ కోసం జరిగిన అగ్నిపర్వతాలు ఇది. అగ్నిపర్వతం అయినా రావచ్చు, లేకపోతే బద్దలు కావటం కావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగటం. ఆ పర్టికులర్ ఎక్కడైతే ఆ టాలరెన్స్ మించి జరిగినప్పుడు అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఇలాంటివి కూడా జరిగి కరెక్షన్ చేస్తుంటుంది. మనకు ఎగ్జాంపుల్ 2019లో ఆల్మోస్ట్ మన వరల్డ్ అంతా పని లేకుండా 2 years ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది, వెహికల్ మూమెంట్ అనేది లేకపోవటం వల్ల. దాంతో ఏమైందంటే మనకి ఏదైతే ప్రకృతిలో పొల్యూషన్ ఉంది కదా, ఆ పొల్యూషన్ చెట్లకు మనం హాని చేయటం వల్ల, తర్వాత వెహికల్స్ హెవీగా యూజ్ చేయటం వల్ల కార్బన్ ఎక్కువైపోయింది. యాక్చువల్లీ మన కార్బన్ ఏంటంటే 1.5 కంటే ఎక్కువ ఉండకూడదు. అది 3 దాటినప్పుడు ఆల్మోస్ట్ 2 years మన వెహికల్ మూవ్మెంట్లకి టీల్లో బంద్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ అన్ని సెట్ అయిపోయినాయి. అది సెట్ కాకముందు ఏంటంటే మనకి టైంకి వర్షాలు పడకపోవటం, లేకపోతే వర్షం మెల్ట్ అయిపోయి ఎక్కువ ఐస్ మెల్ట్ కావటం వల్ల వర్షం పడ్డ చోట ఎక్కువగా అకాల వర్షాలు పడిపోయి దానివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. దీనికి మనకి యాక్చువల్లీ మనకి భగవద్గీతలో ఏం చెప్పారంటే, మన యజ్ఞం చేయటం వల్ల వర్షాలు సక్రమంగా పడతాయని చెప్పని కృష్ణుడు భగవాన్ చెప్పారు. అదేంటంటే మనకు ఒకసారి జర్మన్స్ కూడా వాటర్ పొల్యూషన్ వాళ్ళు ఎన్ని రకాల చేసినా కూడా అది తగ్గలేదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మన ఇండియన్ వీళ్ళు పండితులు పిలిపించే అక్కడ యజ్ఞం చేయించారు. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం చేయకముందు వాళ్ళు కార్బన్ మెజర్మెంట్స్ చేస్తారు, యజ్ఞం చేసిన తర్వాత చేశారు. చేసినప్పుడు ఏంటంటే డ్రాస్టికల్గా పడిపోయింది ఆ కార్బన్ పొల్యూషన్. ఏదైతే 3 above ఉందో అది మామూలుగా 1 below వచ్చేసింది. సో అంత పరిజ్ఞానం ఉంది దాంట్లో మనకి. ఈ మన సనాతన సంస్కృతిలో ఈ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణులు చెప్పింది కూడా అదే. ఇప్పుడైతే యజ్ఞాలు చేస్తారో యజ్ఞాల వల్ల పర్జన్య అంటే వర్షాలు సక్రమంగా పడతాయి, వర్షాలకి కారణభూతం అవుతాయి. వర్షాలు కరెక్ట్గా పడ్డప్పుడు మన పంటలు సకాలంలో బాగా పండుతాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఆ సైకిల్ కంప్లీట్ కావటం వల్ల అన్న బాధలు అనేవి లేకుండా ప్రజలు జీవిస్తారని చెప్పని మనకు భగవద్గీతలు ఏదైతే చెప్పారో
సో అది మనకి ప్రాక్టికల్ కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైనా మన ప్రకృతికి విరుద్ధంగా మనిషి ఎప్పుడైతే బిహేవ్ చేస్తాడో దానికి సంబంధించిన పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది.